ఈ 2016లో ఏదైతే మనం అమెండెడ్ యాక్ట్ చేస్తున్నామో దాని ప్రకారం ఏ బాలబాలికలను కూడా 14 సంవత్సరాల వాళ్ళను ఏ రంగంలో కూడా పని చేయించుకోవడానికి వీల్లేదు అనేటువంటి నిబంధన తీసుకురావడంతో కొంత మనకు ఆ చట్టానికి పోరాటం వచ్చాయని చెప్పవచ్చు. అంతకుముందు కేవలం 150 పోయేటువంటి పెనాల్టీ ఇది పూర్తిగా నిషేధిస్తుంది. కాబట్టి ఇక్కడ దీంట్లో పెనాల్టీ రూపంలో కానివ్వండి, జైలు శిక్ష కానివ్వండి చాలా ఎక్కువగా పెట్టడం వల్ల కొంత థ్రెటనింగ్ అనేది యజమానులకు ఇవ్వడం జరుగుతుంది. గతంలో చూసినట్లయితే బాల కార్మిక వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉండేది. మీ అందరూ కూడా గతంలో చూసినట్లయితే ఎవరైనా రైల్వేస్ లో ప్రయాణించేటప్పుడు మనకు రైల్వేస్ లో మనం రెగ్యులర్ గా చూసేవాళ్ళం. చిన్నపిల్లలు ఆ బోగిల్లో వాటిల్లో క్లీన్ చేసి డబ్బు కడుకునేవాళ్ళు. అది మన అనుమతించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. గ్రాడ్యువల్ గా మనలో కూడా మార్పు వచ్చి ఇది కరెక్ట్ కాదు అని అటువంటి విషయాన్ని గుర్తించిన తర్వాత ప్రతి రైల్వే స్టేషన్స్ లో కూడా నాకు తెలిసి ఈ బాలని మళ్ళీ పెట్టుకోకుండా అక్కడ ఉన్నటువంటి చైల్డ్ లైన్ మార్కెట్ సిస్టమ్ ద్వారా ఎక్కడైనా వాళ్ళని ఎంగేజ్ అంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళను మనము ఎంగేజ్ చేసినట్లయితే కొత్త చట్ట ప్రకారం సెక్షన్ 3 కింద పూర్తిగా నిషేధించడం అయింది. అదేవిధంగా అడాల్సెంట్ ని కూడా సెక్షన్ 3A ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ 2016 ప్రకారం ప్రమాద వృత్తులలో అంటే ప్రమాదకర వృత్తులు, ప్రమాద రహిత వృత్తులు అని రెండు కూడా మనకు సెగ్రిగేట్ చేశారు. కాబట్టి ప్రమాదకరమైనటువంటి పనుల్లో ఈవెన్ అడాల్సెంట్ ను కూడా మనం నిషేధించడం జరిగింది. మనకు ఆ ప్రమాదకరమైనటువంటి వృత్తులు ఏంటి? అడాల్సెంట్ అంటే మనకు రెగ్యులర్ గా ఇక్కడ కనిపించేటువంటిది మన పరిసరాల్లో ఇంక బక్కీలు ఒకటే కనబడుతుంది. మిగతాదంతా కూడా ఫ్యాక్టరీస్ కు సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి, ప్రక్రియల్లో చేసుకోకూడదు అనేటువంటిది ప్రమాదంగా గుర్తించడం జరిగింది. కాబట్టి నిజానికి చెప్పాలంటే ప్రమాద రహిత వృత్తుల్లో అడాల్సెంట్ ని మనము అలౌ చేస్తుంది. ఈ చట్టం అనేది వాళ్ళను రెగ్యులేట్ చేస్తుంది. ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుంది అంటే వాళ్ళకు పని గంటలు ఏ విధంగా ఉండాలి. ప్రతి అడాల్సెంట్ కూడా రోజుకు ఏ షాప్ లో పనిచేసినా కానివ్వండి, ఏ ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేసినా కూడా అతను 6 గంటలకు మించి పని చేయాలి. 6 గంటల్లో కంటిన్యూస్ గా 3 గంటలు పనిచేసినట్లయితే కంటిన్యూస్ గా 3 గంటలు పనిచేస్తే ఆ తర్వాత 1 అవర్ కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత 2 గంటలు పని చేయించుకోవచ్చు. టోటల్ గా స్ప్రెడ్ ఓవర్ అనేది అడాల్సెంట్ పనిచేసేటువంటి పని గంటలు 6 గంటలుగా తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ అడాల్సెంట్ ని ఎక్కడైతే మనం ఎంగేజ్ చేస్తున్నామో వాటిన్నిటిలో కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి 2 రకాల నిబంధనలు ఉన్నాయి. అందులో ఏ షాపు వాళ్ళు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, వాళ్ళంతా కూడా ఎవరినైతే అడాల్సెంట్ ని ఎంగేజ్ చేస్తారో ఆ విషయాన్ని సంబంధిత ఏరియా లేబర్ ఇన్స్పెక్టర్ కి ఇంటిమేషన్ ఇవ్వాలనేటువంటి నిబంధన కూడా అందులో పొందుపరచడం జరిగింది. కానీ నిజానికి ఆ యొక్క నోటీస్ రూపంలో ఇచ్చి పెట్టుకునేటువంటి సంస్థలు మనకు ఒక్కటి కూడా కనపడదు. ఇది రియాలిటీగా చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఏ ఒక్క యజమాని కూడా నేను అడాల్సెంట్ ఎంగేజ్ చేశాను, అతని వయసు ఇది, అతని పేరు వివరాలని ఇవ్వాలి. అతను ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా అతను ఆ షాప్ లో పనిచేస్తున్నట్లయితే అతనికి సంబంధించినటువంటి ఎంతమంది అడాల్సెంట్ పనిచేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ ఏ అనేటువంటి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే ప్రమాద రహిత వృత్తుల్లో పనిచేసేటువంటి యజమాని అతను ఆ కన్సర్న్ ఏరియా లేబర్ ఆఫీసర్ కి నోటీస్ ఆఫ్ ఇంటిమేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఫామ్ ఏలో రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఇవి ఉన్నటువంటి నిబంధనలు. ఇందులో మనకు ఈ రెండు కూడా చైల్డ్ లేబర్ అండ్ అడాల్సెంట్ సెక్షన్ 3A ప్రకారం ఎక్కడ కూడా ఈ రెండింటిలో అట్రాక్ట్ అయ్యేటువంటి ప్రొవిజన్స్ లో పనిచేసినట్లయితే ఆ బాలబాలికల్ని మనం రెస్క్యూ చేసిన తర్వాత దాంట్లో రెస్క్యూ చేయాలంటే కూడా ఆ చట్టంలోనే
బాల కార్మికులకు సంబంధించిన వ్యవస్థను నిర్మూలించడానికి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ వాళ్ళు ప్రతి నెల కూడా మీటింగ్ అరేంజ్ చేయాలి. కానీ అది కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. మొట్టమొదటి మీటింగ్ ఈ నెల మన జిల్లాలో అనంతపూర్ జిల్లాలో 17వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీకి సంబంధించి అందులో ఆ చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం చైర్మన్ గా కలెక్టర్ గారు ఉంటారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు అంటే జాయింట్ కలెక్టర్ గారు లైసెన్సింగ్ ఆఫీసర్ గా అంటే దాంట్లో ఒక నోడల్ ఆఫీసర్ గా వారిని నామినేట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు. అంటే కలెక్టర్ గారికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు ఏవైతే దాంట్లో ఉంటాయో అన్ని కూడా డెలిగేట్ చేయడం జరుగుతుంది. వారి తరఫున జాయింట్ కలెక్టర్ గారు ఈ మీటింగ్స్ అన్ని కూడా దాంట్లో మిగతా మెంబర్స్ ఎవరు ఉంటారంటే లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ లేదా అసిస్టెంట్ కమిషనర్, సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి లేదా లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అదేవిధంగా వన్ ఆఫ్ ది మెంబర్ సిడబ్ల్యూసి చైర్పర్సన్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ లేదా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా ఎన్జిఓస్ కు సంబంధించి ఈ చైల్డ్ లేబర్ కి సంబంధించి ఎవరైనా దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఇద్దరు మెంబర్స్ ని ఇందులో నామినేట్ చేయాలని చెప్పేసి అందులో తెలియజేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా మనకు ఇంకొక 2 డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఏఓ గారు, సర్వశిక్ష అభియాన్ పీడీ గారు కూడా ఇందులో మెంబర్స్ గా ఉండటం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది దీంట్లో రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటే ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చేసుకోవాలి. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలంటే లిస్ట్ ఆపరేషన్ చేయాలంటే ఎవరి సహకారం తీసుకోవాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, పిల్లల్ని ఎక్కడున్నారనేటువంటి విషయాలు అనేది గుర్తించాలి. దానికి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా సరే నేను ఇందులో మర్చిపోయిన చెప్పడం ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వన్ ఆఫ్ ది మెంబర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు కూడా వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ సరే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఇందులో మెంబర్. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత దానికి ఆ నోడల్ ఆఫీసర్ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఏ విధంగా ఈ ఐడెంటిఫికేషన్ చేయాలి, పిల్లలు ఎక్కడ పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ముందు దాన్ని డేటా అనేది కానివ్వండి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయాలి అంటే దీంట్లో అందరి సహకారం ఉండాలి. ఇది కేవలం ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఒకరు చేసేటువంటి పని కాదు. ఈ చైల్డ్ లేబర్ అనేటువంటి పెరెన్నియల్ నేచర్. ఇది మనము మన భారతదేశంలో పేదరికం ఉన్నంత కాలము, మన అజ్ఞానంలో ఉన్నంత కాలము, వాళ్ళకి లిటరసీ పెరిగినంత కాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని అరికట్టాలంటే ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేవరకు ఇది చాలా ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే లేటెస్ట్ గా ఎన్సిపిసిఆర్ వారు అంటే నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మీద వాళ్ళు రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ ఒక కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ కానివ్వండి వీడియో కాన్ఫరెన్స్ చేసినప్పుడు కూడా అనంతపూర్ జిల్లాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డ్రాప్అవుట్స్ ఉన్నారు. 7,500 మందిని తెలియజేయడం జరిగింది. ఈ 7,500 మంది మరి వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి మనము వాళ్ళకు విద్యా వ్యవస్థలో వాళ్ళకు స్కూల్స్ లేవా అంటే ఈ రోజు ప్రతి గ్రామ స్థాయిలో కూడా స్కూల్స్ ఉన్నాయి. పోనీ వాళ్ళకి ఫీజు కట్టే భారం ఉందంటే దానికి సంబంధించి మనం ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తున్నాం. మరి ఏ విధంగా చూస్తున్నా కూడా ప్రభుత్వ పరంగా చేయూతనిస్తున్నా కూడా పిల్లలు ఎందుకు స్కూల్కి డ్రాప్అవుట్స్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి కూలంకషంగా ఆలోచించాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఈ పిల్లలు ఎవరైతే స్కూల్కి రావట్లేదు డ్రాప్అవుట్స్ ఉన్నారు ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇదంతా కూడా గ్రామ స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో ఇదందరికీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఎవరైతే క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరి ద్వారా కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సెలెక్ట్ చేయాల్సినటువంటిది
అవసరం ఉంది. వాళ్ళను ఆ డేటా ఏదైతే మనం కలెక్ట్ చేస్తామో 18 సంవత్సరాల వరకు పిల్లలు ఎంతమంది అయితే స్కూల్ మానేశారు, వాళ్ళల్లో ఏజ్ వారీగా ఎంతమందిని అనేది కూడా మనం నిర్ణయించుకొని ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ లో ఎంతమంది డ్రాప్అవుట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎక్కడ పనిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళందరికీ కూడా స్కూల్లో పనిచేసే టీచర్స్ కూడా పిల్లవాడు రాకపోతే ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం వాళ్ళకు తెలుసు, కానీ అది షేర్ చేయడం జరగట్లేదు. అందే విషయం ఇందులో ఈ చట్టంలో కూడా బాల కార్మిక చట్టంలో క్లియర్ గా ఏ పిల్లవాడైనా 30 రోజులు స్కూల్కు రావకుండా మానివేసినట్లయితే ఆ యొక్క వివరాలను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా షేర్ చేయాలనేటువంటి నిబంధన కూడా ఉంది. కానీ అది ఎక్కడ జరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడి నుంచి అయినా రేపు మనకు ఫస్ట్ నుంచి మళ్ళీ స్కూల్స్ రియాపం కాబోతున్నాయి. దీనికి మీకు అందరూ కూడా మీకు సంబంధించి మీకు దీంట్లో ఎక్కడైనా చైల్డ్ లేబర్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ప్రమాదకర వృత్తుల్లో పనిచేస్తున్నాడు అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే దానికి సంబంధించి వాళ్ళని రిస్క్ చేసిన తర్వాత కానివ్వండి, రిస్క్ చేయకముందైనా సరే ఆ యొక్క వివరాలను ఇందులో సెక్షన్ 3, సెక్షన్ 3A ప్రకారం ఈ రెండింటికి సంబంధించిన అఫెన్స్లు కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే ఈ రెండింటినీ కూడా దీనికి సంబంధించి మనము పోలీస్ వారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చినట్లయితే FIR కంపల్సరీగా వాళ్ళు లాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి బెయిల్ అవసరం లేకుండానే, ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేసేటువంటి పవర్స్ ఈ చట్టంలో పోలీస్ శాఖ వారికి ఇచ్చున్నారు. కాబట్టి మన అందరం కూడా ఈవెన్ మనము ఈ రోజు చైల్డ్ లేబర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండి మనం వాళ్ళని రిస్క్యూ చేసిన తర్వాత CWS ముందు ప్రొడ్యూస్ చేయడం కానివ్వండి, ఆ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకు రీఆర్గనైజేషన్ ప్రాసెస్ చేయడం కానివ్వండి, వీటన్నింటిలో కూడా ఎవరైతే పిల్లలు 14 ఏళ్ల లోపు ఉంటారో అనేటువంటి విషయాన్ని మనము గుర్తిస్తామో ఆ విషయాన్ని CWS చైర్పర్సన్ వారు కానివ్వండి, లేదా మనం ఎవరైనా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆ టీమ్ మెంబర్స్ లో ఖచ్చితంగా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ రూపంలో ఇవ్వాలి. అది ఖచ్చితంగా FIR అనేది ఇందులో మస్ట్. సెక్షన్ 3 కింద, సెక్షన్ 3A కింద ఈ రెండులో కూడా ఈ పోలీస్ FIR అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. దీని మీద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఇందులో ఉంది. ఆ తర్వాత ఇందులో చాలా వరకు మనకి సమస్యలు పిల్లవాడు వాళ్ళ కాలం కూడా అడాల్సెంట్ అనేటువంటిది కూడా మనకు సందేహాలు ఎన్నో సార్లు వస్తుంటాయి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడటానికి ఆ పిల్లలు కానీ 12 లోపు 11 లోపే కనపడతారు. కానీ వాళ్ళ ఏజ్ సర్టిఫికెట్ చూసినప్పుడు వాళ్ళేమో 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 17 ఏళ్ళు అని చెప్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే దానికి సంబంధించి ఎక్కడైనా మనం ఏ కేసు అనేది కాదు, ఎక్కడైనా ఒక పిల్లవాడిని ఐడెంటిఫై చేస్తే దానికి సంబంధించి ఖచ్చితంగా అథెంటికేటెడ్ గా అతనికి ఏజ్ అనేది ప్రూఫ్ తీసుకోవాలి. ఏజ్ ప్రూఫ్ అనేది అతని డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేదా స్కూల్లో చదువుతున్నట్టయితే TC ద్వారా కానివ్వండి, లేదా ఆధార్ ద్వారా కానివ్వండి, దీన్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు. అందులో కూడా అవి లభ్యం కాని పరిస్థితుల్లో ఆసిఫికేషన్ టెస్ట్ అంటే మెడికల్ బోర్డుకి ఆ పిల్లవాడిని మనం ప్రజెంట్ చేస్తే ఆ యొక్క మెడికల్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటిది ఆ ఏజ్ సర్టిఫికేషన్ అనేది అథెంటికేటెడ్ గా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి కేసులో కూడా ఎక్కడైనా చైల్డ్ లేబర్ కు సంబంధించి మనం ప్రాసిక్యూషన్ లాంచ్ చేసినప్పుడు, చార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసినప్పుడు ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి ఏజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఎన్రోల్ చేయాలి. దానికి ఫైనల్ కన్క్లూజివ్ ఎవిడెన్స్ మాత్రం మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చేటువంటిది. అడాలసెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసేపటికి మనం చెప్పినటువంటి వివిధ రకాల ఫార్మాట్స్ లో అవి తీసుకొని చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఈ బాల కార్మికులను ఎవరైతే ఈ చట్టాన్ని ఉల్లంఘించి సెక్షన్ 3 కానివ్వండి, సెక్షన్ 3A అడాలసెంట్ కి సంబంధించి వాళ్ళు ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే శిక్ష అనేది మినిమం 20,000 రూపాయలు, జరిమానా అనేది 20,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు, అదేవిధంగా 6 నెలల జైలు శిక్ష మినిమం, అది మాక్సిమం 2 లక్షల వరకు ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి 6 మాసాల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష,
లేదా 20,000 నుండి 50,000 వరకు కూడా జరిమానా అనేది లేదా రెండు కూడా విధించడానికి అవకాశం ఉంది. కానీ మొత్తం ఇప్పటి వరకు ఈ బాల కార్మిక చట్టం 1986 చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం దాని మీద బీడీగిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసినటువంటి ఫైండింగ్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం మన ఇండియాలో చైల్డ్ లేబర్ కన్విక్షన్స్ అనేది 5% మించి లేవండి. అంటే 5% మించి లేవంటే దాంట్లో ఉండేటువంటి మనం చేసేటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఫెయిల్ అవుతున్నాము, ఏ విధంగా పర్ఫెక్ట్ ఇన్స్పెక్షన్ చేయలేకపోతున్నాము, చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము, నిజంగా అతను పని చేస్తున్నట్టయితే పని చేస్తున్నాడు అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాము, ఇవన్నీ కూడా ఈ కన్విక్షన్ రాకపోవడానికి గల కారణం. కాబట్టి మరి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 5% బిలో కన్విక్షన్ రేట్ ఉందంటే మనలో దాని మీద మన అందరం కూడా మనకు దాని మీద సరైనటువంటి అవగాహన కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ రూపంలో ఇస్తామో దానికి సంబంధించి బాల కార్మిక చట్టంతో ప్రకారం వారికి సంబంధించినటువంటి ఇతర చట్టాలు ఐపీసీ ఏదైనా వర్తిస్తే ఐపీసీ సెక్షన్స్ కానివ్వండి లేదా జువెనైల్ జస్టిస్ యాక్ట్ సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా ఏదైనా అట్రాక్ట్ అవుతే వాటి అన్నింటినీ కలిపి ఎఫ్ఐఆర్ రూపంలో చేసి వాటిని ఈ మూడింటి ఐపీసీ చైల్డ్ లేబర్ యాక్ట్ జేజే యాక్ట్ వీటన్నిటి కలిపి కూడా పోలీసు వారు ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. ఇందులో తర్వాత ఈ సెక్షన్ 3కి సంబంధించి సెక్షన్ 3A సంబంధించి కంపల్సరీ ఈ కేసులు అనేది ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి. అదేవిధంగా నేను చెప్పినట్టుగా ఇంతకుముందు అతను యజమాని ఆ అడాల్సెంట్ ని ఎంగేజ్ చేసుకున్నప్పుడు అతనికి సంబంధించినటువంటి నోటీస్ ఆఫ్ ఇంటిమేషన్ కానివ్వండి లేదా ఆ సర్టన్ రిజిస్టర్ మెయింటైన్ చేయకపోతే వాటిని కూడా ప్రాసిక్యూషన్ చేయొచ్చు. ఈ రెండు నిబంధనలకు సంబంధించి అదేవిధంగా అతని పని గంటలకు సంబంధించి ఈ మూడింటికి సంబంధించి కూడా అతనికి విధించేటువంటి జరిమానా 10,000 రూపాయలు ఉంది లేదా 1 నెల జైలు శిక్ష ఉంది వీటిని ఉల్లంఘిస్తే. అయితే ఇక్కడ పని గంటలు కానివ్వండి నోటీస్ ఆఫ్ ఇంటిమేషన్ కానివ్వండి అదేవిధంగా రిజిస్టర్ మెయింటైన్ చేయకపోవడం ఈ మూడింటికి సంబంధించి కూడా మనం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినా కూడా దీనికి కాంపౌండింగ్ అఫెన్సెస్ కింద కూడా మనము జరిమానా విధించవచ్చు. అంటే ఆ యజమాని నేను ఇది తప్పు చేశాను అడాలసెంట్ సంబంధించి పని గంటలు ఉల్లంఘించడం కానివ్వండి నోటీస్ ఆఫ్ ఇంటిమేషన్ ఇవ్వకపోవడం కానివ్వండి లేదా రిజిస్టర్ మెయింటైన్ చేయకపోతే నేను తప్పు చేశాను నేను జరిమానా కడతాను అనేటువంటి విషయాన్ని ఆ కలెక్టర్ గారికి ఈ చైర్పర్సన్ దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా కలెక్టర్ గారికి నేను కాంపౌండింగ్ ఫీ కడతాను అనేటువంటి అప్లికేషన్ పెట్టుకుంటే అతనికి మాక్సిమం పెనాల్టీ దీంట్లో ఉన్నటువంటి 10,000 కాబట్టి 10,000లో 50% మాక్సిమం ఇంపోజ్ చేయడానికి ఉంది. అంటే 5,000 రూపాయలు జరిమానాతో కూడా అతన్ని మనం అక్కడితో క్లోజ్ చేయొచ్చు. ఇదే ప్రొసీజర్ జ్యుడిషియరీలో మనము ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా ప్రొసీడింగ్స్ నడుస్తున్నటువంటి సమయంలో కూడా ఈ 3 సెక్షన్స్ కి సంబంధించి ఆ ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు జ్యుడిషియరీలో దానికి సంబంధించి కలెక్టర్ గారికి ఈ ప్రొసీడింగ్స్ అవుతున్నటువంటి తరుణంలోనే కొంతకాలం తర్వాత నేను తప్పు చేశాను అనేటువంటి విషయాన్ని అతను గ్రహించి నేను జరిమానా కడతానంటే కూడా కలెక్టర్ గారు జరిమానా ఇంత వేసిన తర్వాత దాన్ని చెల్లించిన తర్వాత ఆ యొక్క రిసీట్ దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది ఆ మేజిస్ట్రేట్ కోర్టులో అక్కడ మనం ఫైల్ చేస్తే అతన్ని అందులో నుంచి డిశ్చార్జ్ చేస్తారు. దాని మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది కూడా ఇందులో ఉండదు. అదేవిధంగా ఇందులో బాలబాలికలను మీలో 14 years కానివ్వండి అడాల్సెంట్ ప్రమాద ప్రదేశాల్లో పనిచేస్తున్నటువంటి సెక్షన్ 3A కింద ఇష్యూ చేసినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ చేయాలి. రిహాబిలిటేషన్తో పాటు ఆ పిల్లవాడికి ఏదైనా జరిమానా రూపంలో వచ్చేటువంటి అమౌంట్స్ అన్ని కూడా ఆ పిల్లవాడి పేరు మీద ఒక డిస్ట్రిక్ట్ చైల్డ్
చైల్డ్ యొక్క అడాప్షన్ రీహాబిలిటేషన్ ఫండ్ అని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. దానికి సంబంధించి ఈ జరిమానాలు కానివ్వండి లేదా వీటితో పాటు సెక్షన్ 3 అండ్ సెక్షన్ 3A కింద ఎవరైతే మనం గుర్తిస్తున్నామో వాళ్ళకి సంబంధించి మనము స్టేట్ గవర్నమెంట్ కూడా ఈచ్ చైల్డ్ లేదా అడాప్షన్ కూడా 15,000 రూపాయలు కూడా డిపాజిట్ చేయాలనేటువంటి నిబంధన కూడా ఈ చట్టంలో ఉంది. కానీ అలాంటి కేసులు మరి ఎక్కడా కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఇక ముందు చేసేటువంటి రేపు ఈ నెల 17వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ జిల్లాలో కొన్ని మనందరి సహకారంతో ఎక్కడైతే జెన్యూన్ కేసెస్ ఉన్నాయో కనీసం ఈ నెలలో సుమారుగా 10 కేసులైనా సరే ఖచ్చితంగా మనం ప్రాసిక్యూషన్కి లాంచ్ చేయాలనేటువంటి నిర్ణయంతో ఉన్నాము. దాని అందరికీ మీ అందరి సహకారం కూడా కావాలి. మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి అదర్ మెంబర్స్ ఎవరైనా సరే మీరు ఎక్కడైనా పిల్లలు పనిచేస్తున్నట్టు మీకు తెలిసినట్లయితే వాళ్ళని ఏమి అక్కడ షాప్ వాళ్ళతోటి మాట్లాడకుండా జస్ట్ ఎక్కడైనా మీకు తెలిసినట్లయితే టేక్ వన్ స్నాప్ స్టోర్ చేసుకొని డిపార్ట్మెంట్ షేర్ చేసినట్లయితే అది కాన్ఫిడెన్షియల్గా అంటే డైరెక్ట్గా మనం డోర్ టు డోర్ వెళ్ళి ఇన్స్పెక్షన్ లేదా రెస్క్యూ వెళ్ళేటంటే కూడా మనకు అది ఈజీగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఏదో ఒక పనికి కోసం బయటకు వెళ్తుంటాము. మనకి ఎక్కడో దగ్గర వాళ్ళు పనిచేయడం అనేది తారసపడుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ యొక్క ఫొటోస్ కానివ్వండి షాప్ పేరు కానివ్వండి అవి మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వగలిగితే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు దిస్ టాస్క్ ఫోర్స్ కమిటీకి. అదేవిధంగా నెక్స్ట్ ఈ ప్రాసెస్లో కొంతమందికి రీహాబిలిటేషన్ ఎలా చేయాలనేటువంటిది కూడా స్కూల్స్ రీఓపెనింగ్ అవుతున్నాయి. కాబట్టి ఫస్ట్ తర్వాత ఈ లోపల హాస్టల్స్లో కానివ్వండి బాలబాలికలకు రీహాబిలిటేషన్ అనేది చేయాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదో ఒక స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి వాళ్ళకు రెసిడెన్షియల్ అకామిడేషన్ కూడా పొందుపరచడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి అందరి అంటే ఇందులో ఇది ఒక్కరితోటి అయ్యేటువంటి బాలకార్మిక నిషేధం అనేది ఏ ఒక్క డిపార్ట్మెంట్ కానివ్వండి ఏ ఒక్కరో చేస్తే సాధ్యపడదు. కాబట్టి దీనికి నేను అందరూ కూడా మేమంతా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క బాలకార్మిక నిషేధానికి మేమంతా సహకారం అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి డిఎల్ఎస్ సెక్రటరీ గారికి నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆయన రిచ్ ఎక్స్పీరియన్స్తో మనకి 20 minutesలో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అందరూ ఒకసారి లేచి చప్పట్లో ఉన్నారు. లేచి ఈ సారే ఇచ్చారు. దీన్ని డీటెయిల్గా అలాగే చట్టంలోనే సెక్షన్లు అలాగే పనిష్మెంట్లని అన్నింటినీ చాలా డీటెయిల్గా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాల్ని చాలా డీటెయిల్గా ఆయన ఎక్కడైనా చిన్న విషయం కూడా మిస్ కాకుండా ఎంత ఎలాబొరేట్గా చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. కాబట్టి సార్ వెరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. వీఆర్ ఫార్చునేట్ టు హియర్ యువర్ వర్డ్స్. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మనం 2-3 మీటింగ్లో కూడా మనం టైం లేకపోవడము ఇంకా వేరే కారణాలు కానీ మొత్తానికి వారు టైంని మనం పూర్తిగా అప్లై చేయలేకపోయాం. ఈసారి వాళ్ళ సండే అవడంతో ఆయన ఫ్రీగా మనకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎందుకంటే ఇది చాలా నెగ్లెక్టెడ్ ఏరియా, నిర్లక్ష్యం చేయబడినటువంటి ఏరియా. దీని గురించి దాంట్లో ఉన్నటువంటి ల్యాబినర్స్ గురించి కూడా వారు డిస్కస్ చేయడం జరిగింది. మనం వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది మనం నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు విమల గారు, ప్యానల్ అడ్వకేట్ గారు కూడా మాట్లాడుతున్నారు.
అందరికీ నమస్కారం. వేదిక రాణించిన పెద్దలకి మరియు కలిసి చేసిన వేదిక సంబంధించిన అందరికీ నమస్కారం. సారు యాక్ట్ గురించి సమాజంలో జరిగే అన్నిటి గురించి కూడా డీటెయిల్గా చెప్పారు. కానీ కొన్ని చోట్ల ఏరియా డిపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడ ఎక్కువ లేబర్స్ ఉన్నాయి అంటే ఫస్ట్లో నేను 2008 and 2009లో నేను హౌసింగ్ బోర్డులో ఉంటాను. హౌసింగ్ బోర్డులో ఉన్నప్పుడు టౌన్ సర్వీస్లో వచ్చాను. ఒకసారి టౌన్ సర్వీస్లో క్లీనర్ అనమాట. ఫస్ట్ దగ్గర నిలబట్టి వచ్చేవాళ్ళని ఎక్కేవాళ్ళని ఎక్కించుకున్నాను. ఆ చిన్న అబ్బాయి జాయిన్ అయినా నేను అడిగాను, చిన్న అబ్బాయిని ఎందుకు చేర్పించుకున్నారు మీరు, చేర్పించకూడదు జనరల్ లేబర్ యాక్ట్ కింద వస్తుందంటే లేదు మేడం ఓనర్ పిల్లోడు ఊరికే వచ్చినాడు హాలిడేస్కి అన్నాడు. ఓనర్ పిల్లోడు అయితే పని ఏంటో ఉంటాడు, షార్ట్ నీట్గా వచ్చి బస్సులో కూర్చుంటారు కదా అంటే కూడా లేదు మేడం ఊరికే వచ్చాడు. నేను ఒక వారం 10 రోజులు నెల రోజులు కూడా అబ్జర్వ్ చేశాను. అప్పుడు రకాలుగా వస్తుంది అందుకని చెప్పి నేను ఇక్కడ మన చైల్డ్ లేబర్ కమిషనర్ గారికి ఒకసారి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వారం తర్వాత వచ్చి పట్టుకున్నారు అబ్బాయి. పట్టుకున్న తర్వాత అక్కడ మళ్ళీ కేసు వేసినప్పుడు అక్కడ ఏమైందంటే పొరపాటు మళ్ళీ మా దగ్గరికే వచ్చారు. మేడం మీరు అడ్వకేట్ కదా ఇట్లా పట్టుకున్నారు మీరు అంటే నేను ముందుగానే చెప్పాను కదా ఇప్పుడు ఎంత లాస్ అయిపోయింది మీకు ఓనర్స్కి కాబట్టి పెట్టుకోకూడదు కదా అట్లా అంటే ఏం లేదు మేడం ఇంకా పెట్టుకోమని ఆ విధంగా మీరు ఏమైనా విధంగా రాసిచ్చి నేను ఇంకా పెట్టుకోకుండా నేను టౌన్ సర్వీస్లో వస్తాను కదా అంటే అప్పుడు మళ్ళీ అది ఫైన్ కట్టేసి 10,000 15,000 ఫైన్ కట్టించి అక్కడ మళ్ళీ ఆ ఫైన్ కానీ బస్సులో ఇంతవరకు కూడా టౌన్ సర్వీస్లో ఇంతవరకు ఏ టౌన్ సర్వీస్లో కూడా అబ్బాయిని పెట్టుకున్న దాఖలాలంటే నాకైతే కనిపించింది. అలాగే ఇప్పుడు మామూలుగా కొన్ని షాప్స్ ఇంతకుముందు టీ షాప్స్ క్యాంటీన్స్ లో పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా తక్కువైంది ఎందుకంటే మనం ఇప్పుడు కొన్ని చేస్తున్నాం కాబట్టి. కానీ షేడ్ల పిల్లలు షేడ్స్ షాప్లు ఉంటాయి పక్కానగర్లో కొన్ని ఏరియాస్లో షేడ్ల పిల్లలు ఏంటంటే వాళ్ళు హోల్సేల్ అని పెట్టుకుంటారు. హోల్సేల్లో వాళ్ళు పిల్లలు ఎక్కువగా పెట్టుకుంటారు. నేను పక్కానగర్లో కూడా ఒకసారి చూస్తాను మా పిల్లలు అని అన్నాడు కానీ మళ్ళీ పోయి చూసేటప్పటికే ఉండదు అంటే ఒక పీరియడ్ టైంలోనే పెట్టుకుంటున్నారు ఆ పిల్లలు కాబట్టి మనం క్యాచ్ చేయలేదు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు అయితే ఆడపిల్లలు ఇళ్ళలో పని చేసేవారు కానీ ఇప్పుడు ఈ మధ్య పని చేయట్లేదు. కానీ నాకు అక్కడక్కడ తెలిసింది ఏమంటే కొన్ని అపార్ట్మెంట్లలో బోత్ ఆర్ ఎంప్లాయీస్ ఉంటుంటారు. ఈవెన్ సిటీస్లో అయినా సరే బోత్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒక పాపని 15 ఏళ్ళు అలా ఆడవేసి 18 పిల్లలు పెట్టేసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లోనే ముగ్గు అన్ని పెడతారు. చదువు ఉండదు, చదువు లేకుండా పిల్లల్ని చూసుకునే దాన్ని కూడా పెడతా ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు మనది అనంతపూర్లో ఇంతకుముందు అపార్ట్మెంట్ కల్చర్ తక్కువ ఉండేది, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది. కాబట్టి మనం ఒకసారి మనమంతా ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాం కాబట్టి ఒకసారి అపార్ట్మెంట్స్ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అట్లా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఒకసారి పోయి చూస్తే ఇట్స్ బెటర్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఎట్లా బిలో పావర్టీ ఉన్న పిల్లలు మాత్రము బ్యాక్వర్డ్ పిల్లలు మాత్రమే కొద్దిగా చిన్న చిన్న షాపులో పనిచేస్తూ ఉంటారు 50 రూపాయలకి 100 రూపాయలకి. అలా కాదు ఇప్పుడు స్కూల్ వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది వచ్చేది మనం తక్కువస్తాము కౌన్సిలింగ్ ఇస్తాం మళ్ళీ పంపిస్తాం. ఒక 6 నెలలు ఏదో ఊరికే ఉంటాయి మళ్ళీ పనికి వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చదువుకోవడానికి అంటే ఫీజులు బుక్కులు అది ప్రాబ్లం అంటారు. కానీ ఇప్పుడు సాధారణంగా అమ్మఒడి గవర్నమెంట్ ఇస్తా ఉంది, బుక్కులు ఫ్రీగా ఇస్తుంది, బట్టలు అన్నీ ఇస్తా ఉన్నా కూడా వాళ్ళు కొన్ని ఏరియాస్లో చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. ఆ స్కూల్లో పోయి అమ్మఒడికి స్కూల్లో అడ్మిషన్ ఉంటుంది కానీ స్కూల్కి పోవడం లేదు. ఎందుకు పోవడం లేదు అంటే ఏదో రీజన్స్ చెప్తారు. అంటే ఇంకొక రీజన్ ఏమైందంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కరోనా వల్ల పేరెంట్స్ ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఇద్దరు లేకపోవడం వల్ల వాళ్ళ తాతలు వాళ్ళ దగ్గర వాళ్ళు పోషించలేని పరిస్థితిలో సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు కూడా పెట్టింది. అమ్మఒడి డబ్బులు తీసుకుంటారు వాళ్ళ తాతలు మామయ్య తింటారు కానీ స్కూల్ మాత్రం పంపించట్లేదు. ఇంకొక రీజన్ ఏమంటే కొన్ని స్కూల్స్ అట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే కొన్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి మనకి. ఆ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో ఓన్లీ బ్యాక్వర్డ్ స్కూల్స్ క్లాస్ వాళ్ళకి ఓసీలకు ఒక సీట్స్ 2 సీట్స్ మాత్రమే ఉంటున్నాయి. అట్లా కాకోకుండా మనము చైల్డ్ లేబర్ కింద మాత్రమే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్
అనేది అక్కడ కొన్ని సీట్స్ రిజర్వ్ చేసుకుంది ఈవీతో కానీ గవర్నమెంట్తో కానీ మాట్లాడి కొన్ని సీట్స్ ఇట్లా చైల్డ్ లేబర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేర్చడానికి కొన్ని సీట్లు రిజర్వ్ చేసినామంటే ఆ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో మనం చేర్పించుకోవచ్చు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో అయితే హాస్టల్ ఉంటుంది, రెసిడెన్షియల్ ఉంటుంది. రెసిడెన్షియల్ ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ వేరే పనులు పోవడానికి కానీ వాళ్ళ ఫుడ్ ప్రాబ్లం కానీ డబ్బు ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళే ఫుడ్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, బుక్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున. సో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఇది ఒకటి మనము ఏదైనా గవర్నమెంట్ తరఫున తీసుకుంటే ఇట్లా చైల్డ్ లేబర్ కింద మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే కట్టుకుంటారో ఆ పిల్లల్ని ఆ స్కూల్స్ లో చేర్పించడానికి కొన్ని సీట్లు రిజర్వేషన్ పెట్టుకుంటే అని నా అభిప్రాయం. అది ఒకటి చేసుకుంటే అప్పుడు ఇవన్నీ కూడా చైల్డ్ లేబర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇప్పుడు అమ్మాయిల రేట్ ఎట్లయితే తగ్గిపోయిందో చైల్డ్ లేబర్, అదే విధంగా మన అబ్బాయిని కూడా చైల్డ్ లేబర్ కింద తగ్గించవచ్చు. అలాగే ఇప్పుడు సార్ అన్నట్టు కాంపౌండబుల్ చేసి అన్ని చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ఫ్యాక్టరీస్ లో ఇండస్ట్రీస్ లో తెలియకోకుండా ఏమో ఇప్పుడు సినిమాలలో కూడా కొన్ని చూపిస్తున్నారు కేసీఎఫ్ వాళ్ళు అట్లాంటి ఏరియాలు అంటే ఇక్కడ అనంతపురంలో ఉండకపోవచ్చు, కొన్ని సిటీస్ లో కూడా ఉంటాయి. గవర్నమెంట్ అనేది ఒక అమెండ్మెంట్ ఇంకా తీసుకొని వస్తే ఇట్లా అక్కడ వాళ్ళని కూడా మనం సెట్ చేసే పవర్స్ ఏమన్నా ఉంది అట్లా ఉండేస్తే ఇండస్ట్రీస్ కొన్ని ఏరియాలు మనం అందరూ ఇండస్ట్రీస్ పర్మిషన్ ఉండాలా అని అంటారు. కాబట్టి అట్లాంటి పవర్స్ కూడా మనకు వచ్చి అక్కడ సెట్ చేసి తీసుకొని వస్తే ఆ పిల్లల్ని మళ్ళీ ఇంటికి పంపించుకోకుండా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చేపిస్తే నేనని నా అభిప్రాయం. ఇంతకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కానీ దాని రేటుని తగ్గించాల్సింది కానీ దాని సంఖ్య తగ్గించాల్సింది కానీ మనం ఉన్నాం ఇక్కడ ఈ రూమ్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా కొంతమంది రాని వాళ్ళు కానీ మనందరినీ ఆ బాధ్యత ఈ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా ఈ చైల్డ్ లేబర్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రపంచం మొత్తం మీద 4 పిల్లల్లో వయసు 5 నుంచి 17 సంవత్సరాల్లో వాళ్ళు 4లో ఒకళ్ళు చైల్డ్ లేబర్గా ఉంటారు. దురదృష్టం ఏంటంటే మా పిల్లల్ని మేము పనికి పంపిస్తే వీళ్ళకేంటి ఇబ్బంది అనేది. మా పిల్లల్ని మేము పనికి పంపిస్తే వీళ్ళకేంటి ఇబ్బంది అంటే ద చిల్డ్రన్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళే భవిష్యత్తు కాబట్టి వాళ్ళని సరిగ్గా పెంచడం, వాళ్ళని సరైన మార్గంలో పెంచడం, వాళ్ళని సరైన విద్యా బుద్ధులు నేర్పించకపోతే వాడు సమాజానికి బద్దన అవుతాడు. మనం ఎప్పుడైనా ఇక్కడ క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ డిస్ట్రిక్ట్ జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ముద్దాయిని కానీ గోపనీయ జైల్లో కన్విక్టెడ్ ప్రెసిడెంట్స్ ఉంటారు వాళ్ళు కానీ వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళలో మన మ్యాక్సిమం చూసేది ఇల్లటరసీ ఎక్కువ ఉంటుంది, నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది. ఇది ఈ ఒక్క జిల్లాలో కాదు, రాజమండ్రి పెద్ద పెద్ద జైల్లో కూడా వెళ్ళి మనం విజిట్ చేసినప్పుడు నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఎక్కువ మంది జైల్స్కి వెళ్ళి ఎక్కువ మంది క్రిమినల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంత మధ్యలో రాదు కదా, క్రిమినల్స్ వస్తుంటారు. అదే క్రిమినల్ కేసులు అయితే వీళ్ళందరినీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళలో నిరాక్షరాస్యత వల్లే ఇటువంటి క్రిమినల్ చర్యలకి పాల్పడుతున్నారు. ఇది వాళ్ళలో చదువుని పెంపొందించినట్టయితే వాళ్ళు ఈ క్రిమినల్ మార్గాలు కాకుండా, ఈ దౌర్జన్యాలు కాకుండా చట్టం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ క్రిమినల్ అడిగినా ఒక రీజన్ చెప్తాడు, ఎందుకు చేసావు ఇది అంటే వాడి రీజన్స్ అడుగుతాయి. కానీ చదువుకుంటే వాడికి ఇబ్బంది కలిగిందని నేరం చేయకూడదు కదా అనేది వాడికి ఆలోచన వస్తుంది. ఇప్పుడు యాజ్ ఎ లా స్టూడెంట్ మీరు ఉన్నారు,
నేరవేదన వాడిని కొట్టడం అంటే కొట్టగలుగుతారా? మీరు డిగ్రీ చదివేటప్పుడు మీ ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. వన్స్ లాలో జరిగిన తర్వాత మీకు కొంత చట్టం తెలిసినప్పుడు అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఇదివరకు లాగా ఎమోషన్స్కి లోన్ అవ్వరు. అయ్యారా ఎవరన్నా? డిగ్రీలో ఉన్నప్పుడు కన్నా జాగ్రత్తగా ఉంటారు లా తెలిసిన తర్వాత. అంటే అది ఎలా వచ్చింది? మీకు ఎడ్యుకేషన్ వల్లే వచ్చింది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఉంటే సమాజంలో క్రిమినల్స్ రేట్ తగ్గుతుంది, క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిల్లల్ని ఇప్పటి నుంచే చదువు వైపు నడిపించకపోతే వాళ్ళు ఈ సమాజానికి బాగా మారే అవకాశం ఉంది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఈ అనంతపురంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ విజిట్ చేయడం జరిగింది. మన ప్యానల్ అడ్వకేట్స్, అలాగే ప్యానల్ టీఎల్స్, వీళ్ళంతా కూడా అనంతపురంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్కూల్స్, హాస్టల్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇనీషియల్గా వాళ్ళకి ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అనేది ఒకటి ఉంది అనేది స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి తెలియాలి. తెలిసినప్పుడు నెక్స్ట్ టైము రేపు అకాడమిక్ ఇయర్ బిగిన్ అయిన తర్వాత అగైన్ మనం డిస్ట్రిక్ట్ మొత్తం కూడా స్కూల్స్ అనేది విజిట్ చేయడం జరుగుతుంది. మనం స్టాటిస్టిక్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకోవడంతో పాటు ఈ పిల్లలతో ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, స్కూల్కి రాకుండా ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు అనేది వివరాలని సేకరించడంతో పాటు ఈ స్కూల్లో వాళ్ళకుండే ఇబ్బందులు, ఎందుకంటే ఈ పిల్లలు స్కూల్లో ఉండే ఇబ్బందుల వల్ల కూడా చాలా మంది స్కూల్ మానేసిన సందర్భాలు ఉన్నాయి. టీచర్స్ అవుతాయి అవుతుంది, లేకపోతే అక్కడ పనిచేసేవాళ్ళు, వాచ్మెన్లు, ఆ స్కూల్లో పనిచేసే ఎన్విరాన్మెంట్ వాళ్ళకి నచ్చక మానేసిన సందర్భాలు కూడా. కాబట్టి అన్ని స్కూల్స్ విజిట్ చేయాలనేది ఈ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనేది దానిలో భాగంగా అనుకుంటున్నాను. ఇంకా మీ సజెషన్స్, అలాగే మన డీసీఎల్ గారు చెప్పినట్టు మీరు ఫోటో తీసుకోండి. ఎక్కడ కనపడినా వాళ్ళని ఏం అనుకుంటారా, ఒక ఫోటో తీసుకోండి, డీసీఎల్ గారికి పంపండి, లేకపోతే నాకు పంపినట్టయితే నేను ఒక్కడిగా ఏం చేయలేదు కాబట్టి ఒక టీం ఫామ్ చేసుకుని డైరెక్ట్గా ఆ స్పాట్కి వెళ్ళిపోయి వాళ్ళని రెస్క్యూ చేయడం, వాళ్ళ రిహాబిలిటేషన్కి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన ఆబ్జెక్ట్ అయితే మీరంతా ఈ జిల్లాకి చెందినాడు, నేను బయట నుంచి వచ్చినాను, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోతాను. అయితే ఇది మీ జిల్లాని మీరు చైల్డ్ లేబర్ ఫ్రీగా జిల్లాగా చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. మీరు ఎప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మాకు పంపించిన మేము ఫుల్ఫిల్డ్గా ఇది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి ఈ చైల్డ్ లేబర్ని లేకుండా చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే తల్లిదండ్రులకి కూడా ఎడ్యుకేషన్ లేకపోవడం. తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్ ఉంటే పిల్లలకి స్కూల్కి పంపిస్తారు, వాళ్ళకి ఈ చదువు యొక్క విలువ తెలియదు. పిల్లవాడు అయితే 100 రూపాయలు 200 తెస్తే ఇంట్లోకి సరిపోతుంది అనేటువంటి భావన ఉంది. అందుకే గవర్నమెంట్ కూడా తెలివిగా స్కూల్కి పంపిస్తే డబ్బులు వేస్తూ ఉంటారు. స్కూల్కి అంటే ఇంటర్నల్గా ఈ సొసైటీలో చైల్డ్ లేబర్ని ఎరాడికేట్ చేయండి అంటే చెప్పే కదా, స్కూల్కి పంపించండి, మీ అకౌంట్లో డబ్బులు వేస్తారనేది తల్లిదండ్రులకి అనిపించింది. స్కూల్కి వెళ్తే వీడి స్కూల్కి వెళ్తే మనకి డబ్బులు వస్తాయి కదా, స్కూల్కి వెళ్ళినా డబ్బులు వస్తాయి, ఇలాగైనా డబ్బులు వస్తాయి అని స్కూల్కి పంపుతారు. ఎప్పుడైతే వీడు స్కూల్కి వెళ్ళాడో వాడు సొసైటీకి మంచి వ్యక్తిగా
సొసైటీకి హాని చేయని వ్యక్తిగా తయారవుతుంది. అంతవరకు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ఈ యొక్క మీటింగ్ అటెండ్ అయినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. డిసిఎల్ గారు 2 నిమిషాలు మాట్లాడాలని ఎక్స్ప్లెయిన్ ఇందాక ఒక స్పీచ్ లో దానికి ఎక్స్ప్లెయిన్ దానికి